వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. నిత్యం మనం ఏదో ఒక వార్తలు చూస్తూనే ఉన్నాము. తండ్రిని కొడుకు చంపేశాడనో, తల్లిని కూతురు చంపేసిందనో ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. మనతో పాటు ఈ విషయాలపై మాట్లాడడానికి ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ హరీష్ తెన్నేటి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కూడా మనకి రావట్లేదు సార్. అంత ఘోరాతి ఘోరంగా క్రూరత్వంగా తయారవుతున్నారు పిల్లలు. తల్లిదండ్రులని వాళ్ళు కాపాడాల్సింది పోయి వీళ్ళే కాలయముళ్ళ మారిపోతున్నారు వారి పట్ల. దీనిపై మనం ఏమనుకోవచ్చు? అసలు చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లెవెల్స్ అంటాం మేము. ఎన్ని లెవెల్స్లో కోటకంగా దారుణంగా తయారవుతున్నారంటే, మనము ఫైనాన్షియల్ విషయాలు, పోనీ డబ్బులన్నీ ఇచ్చేసిన వాడు బాగున్నాడా అంటే వాడు రోడ్డు పైన లాగేస్తున్నారు తల్లిదండ్రులే. పోనీ ఆస్తి సంపాదించి పెడితే పిల్లలు మనకి చూసుకుంటారా? అది లేదు. హెల్త్ బాగా చూసుకుంటే మేము ఆరోగ్యంగానే ఉన్నాము, అయినా పిల్లలు మా మీద చాలా ఘోరంగా ప్రవర్తన. అంటే ఒకప్పుడు తల్లిదండ్రులకి హెల్త్ బాగాలేకపోతే తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో వేశారు అన్న ఒక అర్థం ఉంది. ఇప్పుడు అంతా బాగుండి కూడా నువ్వు ఇంట్లోకి రావద్దు, నీకు ఇందులో ఏమి అసలు మా లైఫ్లోకి జోక్యం చేసుకోవద్దు అనేటట్టు తయారవుతున్నారు. ఇంకా అంటే రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన సార్, రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి 4 కోసేశాడు కొడుకు. అదే ఎంత దారుణంగా తయారవుతున్నారంటే వీళ్ళు. ఆ డబ్బు అనే ఫ్యాక్టర్ని, డబ్బు పర్సులో ఉన్నంత వరకు బాగుంటుంది, తలకెక్కేస్తుంది. నాకు ఆ డబ్బు కావాలి అంత ప్రేరేపించడానికి కావాల్సిన క్రైమ్ అంతా మనం సొసైటీలో రెడీ చేసాం. అంటే మూవీస్లో కానీ లేకపోతే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్లోనో ఈ ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా చూసేవి అన్ని క్రైమ్ని గ్లోరిఫై చేసి, క్రైమ్ చేయడము, ఇట్లా కత్తితో నరికితే ఆ రక్తం మొహం మీద పడడం చాలా గొప్పగా చూపిస్తుంది. ఇలాగా సైకలాజికల్గా లోపల ఏం కాదు, కోపం వస్తే మర్డర్ చేయొచ్చు, నాకు ఒక అమ్మాయి నచ్చకపోతే నేను మందు సిగరెట్లు తాగి బానిసైపోవచ్చు, లేకపోతే నాకు ఒకళ్ళు నచ్చకపోతే నేను కొట్టచ్చు. ఈ టైప్లో చాలా ఘోరంగా మనని తెలియకుండానే ట్యూన్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా అలవాట్లుండి మైండ్ ఒక తప్పు చేయాలి అంటే చెప్తుంది తప్పురా అని. ఆ మైండ్ని గ్రో చేయనివ్వకుండా ఇన్హిబిట్ చేసేటట్టు ఆల్కహాల్, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఇట్లాంటివి అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ విచక్షణ కోల్పోయి, అరే ఇంత చిన్నదాన్ని నేను తప్పెందుకు చేస్తాను అనే విచక్షణ కోల్పోయి దాన్ని సీరియస్గా మన మైండ్ని ఇన్హిబిట్ చేసేసి ఇంకా ఘోరంగా తయారవుతున్నారు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మందు ఇన్ఫ్లుయెన్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు ఇలాంటి ఎంత క్రూడ్ క్రైమ్ కైనా తయారవుతున్నారు. మొన్న కూడా ఇట్లాగే రోడ్డు మీద ఇట్లా చిన్నగా తగిలింది, ఇంకా కారుకి కూడా ఏం కాలేదు, స్లైట్ స్క్రాచెస్ పడ్డాయి. దానికోసం లోపంచి గన్ను తీసుకొచ్చుకుని, కత్తులు తీసుకొచ్చుకుని కొట్లాడుకుంటున్నారు. సో పాయింట్ ఇస్, ఇంత చిన్న వాటికి కూడా అగ్రెసివ్ అయిపోయి ఆ అగ్రెషన్ని వాళ్ళు హోల్డ్ చేసుకునే కెపాసిటీలో లేక, హోల్డ్ చేసుకుంటే నేను వీక్ అయిపోయినట్టు, నేను వేస్ట్ గాడిని అయిపోయినట్టు అనేటట్టుగా వాళ్ళు తయారు చేస్తారు. అహం దెబ్బతినేస్తుంది, నా ముందు వాడు ఇంతటి వాడు నాకు చెప్తాడా అని. అండ్ ఈ రోజుల్లో అందరికీ ఎవడో ఒకటి తెలిసిన వాడు ఉంటాడు. రీసెంట్గా నేను మాట్లాడుతున్న కేసుల్లో అందరూ ఎవడో, నాకు ఆ పొలిటీషియన్ తెలుసు, నాకు వాడు తెలుసు, నాకు ఆ డబ్బున్నోడు తెలుసు అనే బ్యాక్ డ్రాప్ పెట్టుకుని ఇట్లాంటి బిహేవియర్ చేస్తున్నారు. ప్రతి వాడికి ఎవరో ఒకరు తెలుసుంటారు, ఆ తెలిసిన వాడి ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంది కాబట్టి నేను ఎట్లాగన్నా బిహేవ్ చేయొచ్చు, మీకేముంది సార్ మీరు చేయండి నేను చూసుకుంటా అనేటట్టు తయారవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పవర్ మాంగరింగ్ అండ్ పవర్ ఉండే చోట ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే మన లీగల్ సిస్టమ్ గట్టి పడనిదే ఇలాంటివి ఆగవు. లీగల్ సిస్టంలో ఎన్ని లూప్ హోల్స్ మనం పెట్టుకుంటామో అంతకంత దారుణంగా తయారవుతాం, క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఎంత స్ట్రిక్ట్ చేయగలుగుతాము, అటు వెళ్ళామంటే అమ్మ బాబాయ్ ఇంకా ఘోరంగా అయిపోతుంది పరిస్థితి అనే భయం ఉన్నవాడు కొంత గొప్ప ఆగుతాడు, లేకపోతే అస్సలే ఆగడు. ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో బయటకు వచ్చేస్తాంలే, నా దగ్గర డబ్బు ఉంది చూసుకోవచ్చులే అనేటట్టుగా మైండ్ సెట్ తయారవకూడదు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే. రెండోది, అసలు ఎప్పుడు మనం పిల్లలకి ఎమోషన్ని కంట్రోల్ నేర్పలే. నాకు కోపం వస్తే ఏం చెయ్యాలి అన్నది ఒక తల్లి తండ్రి కూర్చొని ఎప్పుడు నేర్పించలే. ఎప్పుడైతే నీకు కోపం వచ్చింది నువ్వు సైలెంట్ అయిపో, మాట్లాడకు అని వాడిని ఎప్పుడైతే కంప్రెస్ చేసేస్తుంటామో, ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ, దట్ విల్ టేక్ అన్ అదర్ ఫామ్, అది వెయిట్ చేస్తుంటుంది. సో అందుకని ఎమోషనల్ ప్రాసెసింగ్, నాకు ఆవేశం రావచ్చు తప్పులేదు, నాకు కోపం రావచ్చు, నాకు జెలసీ రావచ్చు, బాధ వేయచ్చు, ఇవన్నీ హ్యూమన్ ఎమోషన్స్. కానీ అలా వస్తే నేను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయలేను, దానికి ఒక లిమిట్ ఉంటుంది. నా ఎమోషన్ని నేను ప్రాసెస్ చేసుకోవాలి,
దాన్ని మార్చుకోవాలి, దాన్ని నా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది నిజంగా అందరికీ నేర్పించాల్సిన సబ్జెక్ట్. యాజ్ అన్ ఎమోషనల్ థెరపిస్ట్ ఎన్ని రకాల ఎమోషన్స్ నేను చూస్తానో డీప్ డౌన్ లేయర్ల లోపల ఉండిపోయి, మైండ్లో లోపల లేయర్లో ఉండిపోయి మన కోర్గా మారిపోతుంది అది. సో నాకు కోపం రావడం సహజం, నువ్వు చేసావా, నువ్వు ఆ మాట అన్నావు, నాకు కోపం వచ్చింది అనొచ్చా నువ్వు ఆ మాట అనేటట్టుగా తయారు. సో వాడు మాట అనేది స్విచ్, వాడు స్విచ్ ఆన్ చేయగానే నేను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయొచ్చు అనే ఒక ర్యాండమ్నెస్లోకి వెళ్ళిపోయారు. దానివల్ల ఇంటర్నల్గా లోపల నుంచి ఈ క్రైమ్ చేయాలి, నాకు వీడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది, ఏదైనా చేసి నేను ఎండ్ చేయాలి అనే ఎమోషనల్ వీక్నెస్లోకి వెళ్ళిపోతారు. సో నెవర్ డూ దట్. ఎవరైనా కానీ ఎమోషన్స్ని ప్రాసెస్ చేసుకుని ఎప్పుడైనా కోపం వస్తే దాన్ని ఎట్లా బయటకు రావాలి, ఈ సందర్భం నిజంగా బాగాలేదు, నిజంగా ఓ తండ్రి మోసం చేశాడు, వారి తల్లి చాలా బ్యాడ్గా బిహేవ్ చేసింది, నీతో ఏదున్నా సరే తల్లిదండ్రులతో డీలింగ్ చేసే విధానం వేరే, వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటే అంత మంచిది అనేటట్టుగా మనం ఆలోచించుకోవాలి. అది పిల్లలకు నేర్పించాలి. దట్ ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో, ఇట్ ఈస్ కోర్ ఇన్సైడ్, అంతే, అది బేసిక్. నువ్వు తల్లి తండ్రిని ఎంత దుర్మార్గులైనా సరే వాళ్ళని అనే హక్కు మనకి లేదు. అందుకే మనకు మాతృదేవో భవ పితృదేవో భవ అని నువ్వు ఏదైనా చెయ్యి, తల్లి తండ్రిని అనే హక్కు లేదు, పిల్లలకైతే లేదు. పిల్లలకైతే లేదు. అంటే బ్యాడ్ తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు, అనే హక్కు లేదు నీకు. వాళ్ళు బ్యాడ్ తల్లిదండ్రి బ్యాడ్గా ఉన్నారు, నా జీవితం నాశనం చేశారంటే సెపరేట్ అవ్వండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. కోపం వస్తుంది, బాధ వేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసుకోండి. అంతేగాని దాడి చేసి వాళ్ళని దాడి చేసి ఎవరిని కూడా దాడి చేసే హక్కు లేదు, ఎవరిని కూడా. అది మనకి ఎంత లోపల నుంచి వస్తుందో అంత. తల్లి తండ్రి ఎంత బ్యాడ్ అయినా దుర్మార్గమైనా సరే నాకు జన్మనిచ్చారు కాబట్టి ఐ హ్యావ్ సర్టన్ బాండేజ్, అంతే. దీన్ని మనం ఎట్లా క్రాస్ చేయలేం. కొన్ని రూల్స్ ఉంటాయి చూడండి, బేసిక్ థంబ్ రూల్స్ అంటాం, అలాగ థంబ్ రూల్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అనేది ఎంత రూల్, హెల్మెట్ పెట్టుకోవాలి, వాటికన్నా డీవియేషన్స్ ఉంటాయి. కానీ తల్లి తండ్రిని అనే హక్కు పిల్లలకి లేదు. ఫినిష్, అక్కడతో గేమ్ ఓవర్, ఇంకా దాన్ని క్రాస్ చేసేది అంతే, ఫుల్ స్టాప్. అండ్ అది లోపల నుంచి మనకి నిజంగా బ్యాడ్ తల్లిదండ్రులు ఉంటారు. నాకు తెలుసు, తాగుబోతు తండ్రి వచ్చి పిల్లల్ని, అమ్మాయిల్ని, ఇంట్లో ఇద్దరు ఎదిగిన పిల్లలుంటే వాళ్ళని కొడుతూ ఉంటాడు, ఇలా ఉన్నారు. దేర్ ఆర్ బ్యాడ్ పేరెంట్స్, బట్ యూ కెన్ నెవర్ బికమ్ ఎ బ్యాడ్ చైల్డ్, అంతే, అది రూల్. అలా ఉండడం వల్ల ఆ ట్రామా నీకు తగలదు. లేకపోతే ఎవ్రీడే మీ నాన్నతో పోరాటం, అమ్మతో పోరాటం చేస్తుంటే యూ విల్ గెట్ డిప్రెస్డ్, యూ విల్ గెట్ వరీడ్, నీ లైఫ్ నువ్వు బ్రతకలేవు. సో ఫోకస్ ఆ ఎనర్జీని తీసి నా కెరియర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నా లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలామంది అండి, మీరు నమ్మరు, చిన్న పాయింట్ చెప్పి ఎండ్ చేస్తాను. చాలామంది మా నాన్న ఇట్లా చేశాడు, మా భవిష్యత్తు ఇలా పాడైపోయింది అని, మా నాన్న అప్పుడు ఎప్పుడో అన్యాయంగా ఒక బిజినెస్ చేసి అనవసరంగా డబ్బులు పోగొట్టాడు కాబట్టి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము, అందుకని ఐ హేట్ మై ఫాదర్ అనే దాంట్లో ఎంతోమంది ఉంటారు. సింపుల్, అప్పుడెప్పుడో మా అమ్మని కొట్టాడు అందుకని మాకు నాన్న అంటే ద్వేషం కాబట్టి రోజు గొడవ పెట్టుకుంటారు. సరే, మీ అమ్మా నాన్నతో గొడవ పడ్డారు, అయిపోయింది. బట్ యాజ్ ఎ చైల్డ్ మనం ఎన్నిసార్లు తల్లి తండ్రి దూషణ చేస్తామో అన్ని రోజులు మన జీవితం వెనక్కి వెళుతుంది. ఒక్కరోజు ఏదైనా కానీ పక్కన పెట్టేసి ఐ విల్ గో హెడ్ ఇన్ లైఫ్. చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు గణపతి అవి కూడా వస్తుంటాయి కాబట్టి చెప్తున్నాను, శివుడు పార్వతి చుట్టూ ఇలాంటి రేస్ పెట్టావేంటి, నేనేమో లావున్నాను, సుబ్రహ్మణ్య స్వామి ఏమో మంచిగా నెమలెక్కేసి వెళ్ళిపోతాడు అంటే, నువ్వు ఎలాంటి టెస్ట్ పెట్టినా సరే తల్లి తండ్రి చుట్టూ తిరుగు, దట్స్ ద రూల్. సో అందుకని తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకున్న పిల్లవాడు 50% పాస్ మార్కులు వచ్చేసాయి. ఆశీర్వాదం అంటే ఏదో కాళ్ళు మొక్కి బలవంతం కాదు, ఫ్రమ్ ఇన్సైడ్ దే ఆర్ మై పేరెంట్స్ రా, వాళ్ళని ఐ కెనాట్ పిక్చరైజ్ దెమ్ బ్యాడ్. దట్ ఈస్ మన ఇంపార్టెంట్ రూల్. అది తల్లి తండ్రి. గురువు, టీచర్ నన్ను కొట్టాడని బాధపడకూడదు. టీచర్ మనని కొట్టాడు తిట్టాడు అంటే టేక్ యాజ్ ఎ బ్లెస్సింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. కొంతమంది నార్సిసిస్టిక్ గా ఉండి కావాలని కొట్టి చంపే గురువులు ఉంటారు, వాళ్ళు గురువులు కాదు. అలా టీచర్ ఎవరైనా అరే తప్పురా ఇది అంటే, అరే మా టీచర్ చెప్పింది, ఐ హావ్ టు చేంజ్ అనేవాడు నిజంగా బాగుపడతారు. దాంట్లోనూ దుర్మార్గులు నీచులు ఉంటారు, ఐ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అలాంటి వాళ్ళని కూడా డోంట్ హేట్ దెమ్, మూవ్ అవే ఫ్రమ్ దెమ్. బెస్ట్ థింగ్ అది చేయడం. దానివల్ల మన లైఫ్ మారుతుంది, దానివల్ల మనం ఎంతో మందికి హెల్ప్ చేసేవాళ్ళం అవుతాం. మన లైఫ్ నాశనం కాకుండా ఉంటే
మన జీవితం ద్వారా ఎంతో మందిని హెల్ప్ చేయొచ్చు. ఓకే. చాలా ఇంపార్టెంట్. హోప్ ఇది అర్థం కావాలి. ఓకే సార్. సో తల్లిదండ్రులు అనేవారు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.